శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణము 14వ అధ్యాయము. విప్రుని పుత్రప్రాప్తి. గృత్స్నమద మహర్షిని చూచి జహ్నముని ఇట్లనెను: మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని అడుగగా మహర్షి ఇట్లనెను: జహ్నముని, వినుము. మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకను హరిప్రీతికరములగు వ్రతములు ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలనాచరించి ముక్తి పొందును. అట్టి కొదనొక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను. పూర్వము గంగాతీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియజలము కలిగినవాడు. అతని భార్యయును ఉత్తమురాలు. వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు భార్యతో ఇట్లనెను: ప్రియా, దుష్కరమైన తపమునాచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను, పుత్రవరమును కోరుదనని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించవలెనని గంగాతీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకుని తీవ్రమైన తపమునాచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతుల యందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యకాంతితో ఉండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అపరకాంతులు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైకెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను. తనను గమనింపగా తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్యజ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతని కెట్టి వరమునైనను ఇయ్యవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలనట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుట గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనందపరవశుడై అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను: నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సలా, నమస్తే కరుణాంసే, నమస్తే నంతవిక్రమ, గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యయాచ, కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః, అనంతాయాదిబీజాయ ఆఢ్యాయాఖిలరూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ సర్వగాయామలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమః సర్వాఘనాసినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవ్యాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయాత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః, జ్ఞానయజ్ఞానరూపాయ
नारायणाय सर्वाय राक्षसानीकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय कान्तायामृतमूर्तये केशवाय नमस्तेऽस्तु नमो दामोदराय च सङ्कर्षणाय सर्वाय नमस्त्रैलोक्यपालिने भक्तप्रियाय हरये नमः सर्वार्तिनाशिने नानाभेदविभेदाय नानारूपधराय च नमस्ते भगवान् विष्णो पाहि मां కరుణాకర. శ్రీమన్నారాయణుని ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచూ నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదనని పలికి అంతర్ధానం పొందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యలాభము పొందిన వాని వలె సంతసించి తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలును చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములు అని చెప్పి తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకుని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథా, నీవు తీవ్ర తపమునొచ్చి వరముగా ఈ పుత్రిని పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించు ఈ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేనీ పుత్రశోకములెట్లు సహింపగలను? పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్ప నిశ్చయించెను. ఆమెను ఊరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడువదు. మన పుత్రుడు 13వ ఏట మృతి పొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకలు వయసులకు కలదు, కాని మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములనందడు. కావున నీవును శోకింపకము. జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలుచున, కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయమును పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరల గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి ఉండెను. మాఘపురాణము 14వ అధ్యాయము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.